మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య మాట్లాడుతూ బీజేపీ భావజాలం ఆ పార్టీ నేతలకు అవార్డులు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ప్రజాయుద్ధ నౌక గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం క్షమించదు అని తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఈటెల రాబోతున్నాడు. తన ప్రాధాన్యత తగ్గిపోతుందని సంజయ్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు అని ఆమె పేర్కొన్నారు. మీ అందరు కూడా ఖండిస్తున్నాము. డెఫినెట్ గా బండి సంజయ్ గారు ఇప్పుడు రాబోయే కాలంలో ఈటెల రాజేంద్ర గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నారనే ఒకే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పద్మశ్రీ అవార్డు అంటే ఒక బీజేపీ పార్టీకి పనిచేసిన వాళ్ళకో లేకపోతే పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళకో జెండా మోసిన వాళ్ళకో కాదు, గౌరవ స్థానంలో ఉన్న గౌరవ వ్యక్తులకు ఇచ్చే అవార్డుగా ఈరోజు పద్మశ్రీ అవార్డు ఉంది. అది ఓన్లీ పార్టీకి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు. అది మీరు గ్రహించుకోకుండా మా పార్టీకి పనిచేసినరా, వాళ్ళ భావజాలాలు వేరే అని మాట్లాడడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. గదరన్న అంటే ఏంటో, గదరన్న పాట కావచ్చు, గదరన్న మాట కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రతి పక్క రాష్ట్రాలలో కూడా చాలా ప్రాముఖ్యత గల వ్యక్తిగా ఈరోజు గదరన్న మిగిలిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు కించపరచడం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఖండిస్తున్నారు. సో దయచేసి మీరు గదరన్న మీద చేసిన ఈ నీచపు వాక్యాలని వెనక్కు తీసుకోకపోతే ప్రతి సామాన్య ప్రజలు కూడా మీకు సమాధానం చెప్పే సమయం వస్తుంది. ఇది గుర్తించుకొని మీరు ఒక వెనుకబడ్డ జాతుల నుంచి